బంగారం ఆ పిల్ల దెయ్యం మెడికల్ స్లిప్ తీసుకుని అవని రూమ్కి వెళ్ళింది. అవని తీగంతా పట్టుకుని డొంకలాగినట్టు మొత్తం లాగేస్తుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అవని కిందకొచ్చి విషయం అంతా రివీల్ చేస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు శౌర్య వచ్చి ఏం జరిగింది, ఇద్దరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు కాసేపు అరవకుండా ఉండు బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా మెడికల్ స్లిప్ పట్టుకుని అత్తయ్య అత్తయ్య అని చెప్పి కిందకి వస్తూ ఉంటారు. చూసావా ఎంత హుషారుగా వస్తుందో, మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది అని నిహారిక అంటూ ఉంటే అవును బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. బ్యాడ్ టైం అంటున్నారు, ఏం జరిగిందో చెప్పండి అని శౌర్య అడుగుతూ ఉంటుంది. వీళ్ళు నిన్ను కాసేపు అరవకుండా ఉండమంటున్నానా అని నిహారిక అంటుంది. ఇక అప్పుడే అవని శ్రీకర్ నిహారిక వాళ్ళ దగ్గరకు వచ్చి అత్తయ్య అందరూ కూడా తొందరగా బయటికి రండి అని అవని పిలవడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది అవని, ఏదో కొంపలు మునిగినట్టు అలా అరుస్తున్నావు అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది. ఏదో స్లిప్ పట్టుకుని వచ్చింది, ఆ స్లిప్లో ఏముందో ఏంటో అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు. అవని ముఖంలో సంతోషం కనిపిస్తుంది. అంటే ఏదో శుభవార్త అని పెద్దరాజు అంటూ ఉంటాడు. అత్తయ్య ఈ మెడికల్ స్లిప్ వెనుక ఏం రాసిందో చదవండి అని చెప్పి అవని వేదవతికి స్లిప్ ఇస్తుంటే అవని ఆ స్లిప్లో ఏముందో నువ్వే అందరికీ చదివి వినిపించు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు. అత్తయ్య బిడ్డ బ్రతికే ఉందని చెప్పి ఈ లెటర్లో రాసింది. ఈ లెటర్ అక్షయ్కు మన ఇంట్లోనే దొరికిందంట అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. అవని నీకు ఇది సంతోషకరమైన వార్త. నీ బిడ్డ చనిపోయిందని కొంతమంది సృష్టించారు, కానీ నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది. ఎవరో ఒకరి దగ్గర సంతోషంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని నీ ముందుకు డైరెక్ట్గా వచ్చి చెప్పే పరిస్థితిలో నేను లేను. నేను దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పిందంతా నిజం. ఇంట్లో మీ శ్రేయోభిలాషి అని అవని లెటర్ చదివి వేదవతి వాళ్ళకు వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా నిజమా అవని అని వేదవతి అడుగుతుంటే అవునత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది. సిద్ధేశ్వర స్వామి చెప్పిన దానికి మరొక ఆధారం దొరికినట్టయింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవునండి, నేను ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు మందులు రాసిచ్చిన స్లిప్ ఇది. అంటే ఈ నిజం మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉందన్నమాట అని వేదవతి చెప్తూ ఉంటే ఇన్ని రోజులకు అక్షయ్ వల్ల ఈ విషయం బయటపడింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మోరు తల్లి దయ వల్ల మన కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఈ లెటర్ రాసిన వాళ్లకు బిడ్డను నా నుంచి దూరం చేయాలని ప్రయత్నించింది ఎవరో కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది అని అవని అంటూ ఉంటే అవునమ్మా తప్పకుండా తెలిసే ఉంటుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు. పిచ్చి రాతలను పట్టుకుని ఏవేవో ఊహించుకోకండి అని నిహారిక అంటుంది. 90 రోజుల్లో కూతుర్ని అందరి ముందుకు తీసుకొస్తానని మాట ఇచ్చావు, ఆ మాటను బలపరుచుకోవడం కోసమే ఈ లెటర్ తీసుకొచ్చావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నాకైతే అదే అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇంట్లో లేని ఈ లెటర్ ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది అని చెప్పి లావణ్య అంటుంది. ఇది ఖచ్చితంగా అవని శ్రీకర్ల క్రియేషనే అనిపిస్తుంది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మీరు నమ్మినా మేమైతే నమ్మమమ్మా అని రాధాకృష్ణ వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటాడు. ఇది మేడం వల్ల క్రియేషన్ కాదు అని అక్షయ చెప్తూ ఉంటే అయితే నీ క్రియేషనా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. అమ్మవారి మీద ఒట్టండి అని అక్షయ చెప్తూ ఉంటుంది. మాట్లాడితే అమ్మవారి మీద ఒట్టు, లేకపోతే దేవుడి మీద ఒట్టు అంటావు, కళ్ళు పోతాయి అని శౌర్య అంటుంది. నిజం చెప్పే వాళ్ళ కళ్ళు ఎందుకు పోతాయి, నిజం తెలుసుకోవాల్సిన వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి అని చెప్పి అక్షయ అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెంప పగలు కొడతానని శౌర్య అంటుంది. చెంప పగలు కొట్టడం ఈజీయే శౌర్య అని చెప్పి అక్షయ చెప్తుంది. మీరు ఆగండి పందెం కోళ్ళ, ఎందుకు అలా ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, ముందు ఆ లెటర్పై అమ్మ వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని వసంత అంటుంది. ఈ లెటర్ ఎవరు రాసుంటారని అనుకుంటున్నావమ్మా అని చెప్పి వేదవతి అవనిని అడుగుతుంటుంది. నీకు ఎవరిపై అనుమానంగా ఉందమ్మా అని ప్రసాదరావు అడుగుతుంటాడు. ఇక అప్పుడు అవని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెడ్ నర్స్ మీరా మీతో మాట్లాడాలి, పక్కకు వస్తారా అని అవనిని అడగటం, అవనిని కలవడం కోసం ఆఫీస్కి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అత్తయ్య గుర్తొచ్చింది అత్తయ్య, హెడ్ నర్స్ మీరా నాతో ఏదో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది అని అవని చెప్తూ ఉంటుంది. అవునమ్మా, తను నిజంగానే ఎన్నోసార్లు మాకు చెప్పడానికి ప్రయత్నించింది, మాకు ఏదో పేపర్ మీద కూడా రాసి చూపించడానికి ప్రయత్నించింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మాతో మాట్లాడటానికి వచ్చి ఒకరోజు అనుకోకుండా యాక్సిడెంట్ పాలై కోమాలోకి వెళ్ళిపోయింది అత్తయ్య. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేసుకుని హెడ్ నర్స్ మీరాను వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయారంట. మాకు ఏదో విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుందని ఆ నర్స్కి యాక్సిడెంట్ అయింది. అయితే ఈ విషయం మాకు తెలియకూడదని ఎవరో కావాలని యాక్సిడెంట్ చేపించారని ఇన్ని రోజులు అనుమానం ఉండేది, అదే నిజమని అర్థమవుతుందని అవని చెప్తూ ఉంటుంది.
అయితే ఇంకేంటమ్మా, ఇప్పుడే నర్స్ దగ్గరికి వెళ్తే నిజానిజాలన్నీ తెలిసిపోతాయని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. పదమ్మ ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి మనవరాలు ఎవరో తెలుసుకుందాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఇప్పుడు నర్స్ ఎక్కడుందో తెలియదు, తను కోమాలో ఉంది మాకు తెలిసినంత వరకు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవని, హెడ్ నర్స్ మీరా గురించి మనం హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పద అని చెప్పి శ్రీకర్ అంటాడు. తొందరలోనే కూతుర్ని నేను చేరుకుంటాను అని అవని వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. పదబావ, హాస్పిటల్కి వెళ్ళి నర్స్ మీరా గురించి కనుక్కుందామని అవని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మ అన్నపూర్ణాదేవి, త్వరగా మనవరాల్ని ఇంటికి పంపించమ్మా అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు నిహారిక కృష్ణబాబు రూమ్లోకి వెళ్తారు. ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంటారు. అందుకే మొక్కుగా ఉన్నప్పుడే విరిచేయమని చెప్పాను, ఆ రోజు అంతదాకా వచ్చినప్పుడు చూసుకుందాం కదా అన్నావు అని చెప్పి కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు. నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను కూర్చున్న కొమ్మని నేనే ఎందుకు నరుకోవాలని చూస్తాను? నేను వెళ్తున్న పడవకి నేనే ఎందుకు బొక్క పెట్టుకోవాలనుకుంటాను? ఆ స్లిప్ ఇంట్లో ఉన్న విషయం నాకు తెలియదు అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. అవని శ్రీకర్కి నర్స్ మీరా గురించి తెలిసిందే అనుకో, కూడా జైల్లో నువ్వు చెల్లాపర్ల జైల్లో కూర్చోవడం తప్పదు, నుదిటి రాతపై రాసి ఉంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఆ మీరా గురించి నాకు తెలియదు కాబట్టి అది బ్రతికిపోయింది, నాకు తెలుసుంటే దాన్ని ఎప్పుడో చంపేసేదాన్ని. అయినా అవని శ్రీకర్లు ఎంత ప్రయత్నం చేసినా ఆ హెడ్ నర్స్ మీరా గురించి తెలుసుకోలేవరు అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. అవనిని తక్కువ అంచనా వేయకు, అవని ఎలాగైనా సరే చాలా ఈజీగా నిజం తెలుసుకుంటుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు. అసలు ఆ అక్షయ్ దగ్గర నుంచి స్లిప్ మనం తీసుకుని ఉంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ చాలా సంతోషంగా హాస్పిటల్కి వెళ్తారు. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, నా పేరు అవని, ఇంతకుముందు గతంలో మీ హాస్పిటల్లో హెడ్ నర్స్ మీరా అని పనిచేసేవాళ్ళు, తన వివరాలు మాకు ఇస్తారా అని చెప్పి అవని అడుగుతుంటుంది. తనకు సంబంధించిన వివరాలు ఏవి మా దగ్గర లేవండి, తన కోమాలో ఉన్నప్పుడే వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి రిసెప్షనిస్ట్ అవనికి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. మేము ఇంతకుముందు అడిగినప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది, నిజంగానే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా, లేకపోతే ఏమైనా కావాలని చెప్పిస్తున్నారా అని శ్రీకర్ రిసెప్షనిస్ట్పై కోప్పడుతూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది. బావా ఆగు బావా, నువ్వు సైలెంట్గా ఉండు బావా అని అవని అంటూ ఉంటుంది. లేదు అవని, నిజంగానే సుజాత వదిన చెప్పినట్టు ఈ హాస్పిటల్లో ఏదో జరుగుతుంది అని శ్రీకర్ అంటూ ఉంటే, బావా ఇలా రా బావా అని చెప్పి అవని పక్కకి తీసుకెళ్తుంది. బావా ఇప్పుడు మనకి గొడవ కాదు కావాల్సింది, బిడ్డ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏదో ఒక విధంగా హెడ్ నర్స్ మీరా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అంతేకాని ఇక్కడ గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది బావా, వేరే ఏదైనా ఆలోచిద్దాం పద అని చెప్పి అవని శ్రీకర్ని తీసుకుని హాస్పిటల్లో నుంచి బయటకు వెళ్తుంది. ఇక అప్పుడే రిసెప్షనిస్ట్కి ఫోన్ వస్తూ ఉంటుంది. రిసెప్షనిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, నేను హెడ్ నర్స్ మీరా వాళ్ళ అన్నయ్యను మాట్లాడుతున్నానండి, మా చెల్లెలు మీరా అప్పుడప్పుడు కోమాలో నుంచి బయటకు వచ్చి అవని అవని అంటుంది. అసలు అవని ఎవరండి, మా చెల్లెలకి ఆ అవనికి సంబంధం ఏంటండి, మాకు అవని ఎవరో తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి రిసెప్షనిస్ట్ అవని శ్రీకర్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. అవని శ్రీకర్ అప్పటికే కారు దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి రిసెప్షనిస్ట్ అవని శ్రీకర్ని వెతుక్కుంటూ హాస్పిటల్లో నుంచి బయటకు వస్తుంది. ఇక అప్పటికే అవని శ్రీకర్ కార్ స్టార్ట్ చేసి కాస్త దూరం కూడా వెళ్ళిపోతారు. ఇక రిసెప్షనిస్ట్ బయటకు వచ్చి అవని గారు అని చెప్పి పిలుస్తుంటే శ్రీకర్ సడన్గా కార్ ఆఫ్ చేస్తారు. అవని శ్రీకర్ కారులోంచి దిగి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా రిసెప్షనిస్ట్ ఉంటుంది. అవని గారు, మీకు నర్స్ మీరా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో, నిజమా అండి అని చెప్పి శ్రీకర్ అవని అడుగుతూ ఉంటారు. అవునండి లైన్లో ఉన్నారని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో అవని పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో, నేను అవని గారు అని ఎవరు అని అడుగుతుంటే, మీరు లైన్లో ఉండమని ఇంతసేపు చెప్పారేంటండి అని మీరా వాళ్ళని అడుగుతుంటారు. నేనే అవనినండి, నాకు నర్స్ మీరా గురించి కావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మీరేనా అవని గారంటే, మీకోసం నేను ఎన్ని రోజులుగానో వెతుకుతున్నానండి అని చెప్పి మీరా వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటాడు. మీరా పరిస్థితి ఇప్పుడేం బాగాలేదండి అని చెప్పి మీరా వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటాడు. నేను అర్జెంటుగా మీరాని కలవాలి, మీరాతో మాట్లాడాలి, మీరు ఎక్కడ ఉన్నారో అడ్రస్ చెప్తారా అని అవని అడుగుతూ ఉంటుంది. సరే అండి నేను అడ్రస్ చెప్తానని చెప్పి మీరా వాళ్ళ అన్నయ్య చెప్పడంతో, బావ అడ్రస్ చెప్తారంట అని చెప్పి అవని ఫోన్ శ్రీకర్కి ఇస్తుంది. ఇక మీరా వాళ్ళ అన్నయ్య శ్రీకర్కి అడ్రస్ చెప్తాడు. ఓకే అండి మేము ఇప్పుడే బయలుదేరుతామని చెప్పి శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇందాకలా మీతో నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు సారీ అండి అని చెప్పి శ్రీకర్ రిసెప్షనిస్ట్కి చెప్తూ ఉంటాడు. బావా మీరా అడ్రస్ ఎక్కడ అని అవని అడుగుతూ ఉంటుంది. సీతానగరం అని సిటీకి 120 కిలోమీటర్ల దూరం అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు.
బావా బిడ్డ దొరికినట్టే, అర్జెంటుగా వెళ్దాం అని అవని చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని చెప్పి రిసెప్షనిస్ట్కి అవని శ్రీకర్ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో పూజలు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు, మనవరాల కోసం ఇన్ని సంవత్సరాలకి మనవరాలు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. మీరు ఇంతలా అమ్మవారిని మొక్కుతున్నారు కదా, త్వరలోనే అమ్మవారు మీ మనవరాల్ని మీ దగ్గరికి పంపిస్తుంది పెద్దమ్మగారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే రాధాకృష్ణ, లావణ్య, నిహారిక అందరూ కూడా వేదవతి వాళ్ళ దగ్గరికి వస్తారు. అవనికి ఎప్పుడైతే 90 రోజులు గడువు పెట్టామో అప్పటి నుంచి పరుగులు తీస్తుంది. కూతురు జాడ తెలుసుకోవాలనుకుంటుంది, ఎక్కడ ఆస్తి పోతుందోనని తెగ టెన్షన్ పడుతుంది అని చెప్పి నిహారిక, కృష్ణబాబులు అంటూ ఉంటారు. అమ్మ, అవని మాటలో మీరు తొందరపడి నమ్మేకండి. అవని గతంలో ఎన్ని తప్పులు చేసిందో వాటన్నిటిలో ఒకసారి గుర్తు చేసుకోండి అని కృష్ణబాబు వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటారు. అవని ఏ విషయాన్నైనా తలపెట్టిందంటే దాన్ని సాధించి తీరుతుంది. తొందరలోనే అవని కూతురు ఎక్కడుందో తెలుసుకుంటుంది అని పెద్దిరాజు వేదవతి ప్రసాదరావుకు చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రసాదరావు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అవని వాళ్ళే ఫోన్ చేస్తున్నారని ప్రసాదరావు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మామయ్య, హెడ్ నర్స్ మీరా ఎక్కడ ఉందో వివరాలు తెలిసాయి. మేము హెడ్ నర్స్ మీరా దగ్గరికే వెళ్తున్నాము. బిడ్డ ఎక్కడుందో త్వరలోనే తెలిసిపోతుంది అనిపిస్తుంది. అంతేకాదు బిడ్డతోనే తిరిగి వస్తామనిపిస్తుంది. ఇప్పుడు నర్సు మీరా దగ్గరికి వెళ్తే బిడ్డను నా నుంచి దూరం చేయాలని ప్రయత్నించింది ఎవరో కూడా తెలిసిపోతుందని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవునా అమ్మ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నాన్న, మేము బిడ్డతోనే తిరిగి వస్తాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏ ఊరు వెళ్తున్నారా మీరు అని ప్రసాదరావు అడుగుతుంటే ఆ వివరాలన్నీ వచ్చాక మాట్లాడుకుందాం నాన్న అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక ప్రసాదరావు ఫోన్ కట్ చేసిన తర్వాత అవని శ్రీకర్ల బిడ్డ గురించి చెప్పడానికి హెడ్ నర్స్ మీరా ఎక్కడుందో తెలిసిందంట అని చెప్పి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు. అవని శ్రీకర్ల నుంచి బిడ్డను ఎవరు దూరం చేశారో కూడా తెలుసుకుంటారంట. తెలియగానే వాళ్ళను పోలీస్ స్టేషన్లో వేసి జైలు శిక్ష పడేలా చేస్తారంట అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే నిహారిక, కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకవైపు అవని శ్రీకర్కి బిడ్డ దొరకపోతుందన్న సంతోషం, అలాగే బిడ్డను ఎవరు దూరం చేశారన్న కోపం కూడా ఉందని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అవని శ్రీకర్లు ఏ ఊరు వెళ్తున్నారంట మామయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదమ్మా, అయినా ఆ వివరాలన్నీ నీకెందుకు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఊరికే మామయ్య గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఎందుకు, మొత్తం చెడగొట్టడానికే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, నోరు కంట్రోల్లో పెట్టుకో అని కృష్ణబాబు అంటూ ఉంటే ఏదో పర్ఫార్మెన్స్లు చాలే అని పెద్దిరాజు అంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.